హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో వీకెండ్ వచ్చేసిందంటే ప్రతి ఒక్కరూ ఎవరి కోసం ఎదురు చూస్తారండి? నాగ్ సార్ కోసం అయితే ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈయన ఇచ్చే ఇన్పుట్స్ కోసం కానివ్వండి, ఈయన ఇచ్చే పనిష్మెంట్స్ కానివ్వండి, ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగే కదా ఈ వారమంతా, వాటి గురించి ఏం మాట్లాడతారని అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ వారం అయితే చాలా ఆర్గ్యుమెంట్సే జరిగాయి హౌస్లో. ఒక్కొక్కరు ఎన్నెన్ని మాటలన్నారో, ఎంత నోరు జారారో, ఇవన్నిటి గురించి ఈ రోజు అయితే నాగ్ సార్ ఏం అడుగుతారా, ఎవరిని ఏమంటారా అని ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ కోసం కూడా చాలామంది ఆసక్తిగా చూస్తున్నారండి. ఎందుకంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ అన్నారు. మరి ఆయిషా వెళ్ళిపోయింది కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుందని అంటున్నారు. చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని. నాకు తెలిసి రాము, శ్రీనివాస్ అలాగే రమ్య వీళ్ళ ముగ్గురు మధ్య ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు నుంచి పెద్ద కంటెంట్ ఏమీ రావట్లేదు. శ్రీనివాస్ అయితే ఓన్లీ వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పడమే అయిపోతుంది, పెద్ద కంటెంట్ లేదు. ఇక రమ్య అయితే అస్సలు కామ్గా ఉంటుంది. ఈమె దగ్గర నుంచి అస్సలేమి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఇక రాము కూడా అంత మాత్రంగానే ఉన్నాడు. ఇక రీతు అయితే కంటెంట్ ఇస్తుంది, గేమ్స్ ఆడుతుంది కాబట్టి ఈమె సేఫ్. ఇక సంజన గారు పాజిటివా నెగిటివో ఈమె కూడా కంటెంట్ అయితే ఇస్తుంది. ఇక దివ్య ఈ మధ్య ప్రతి ఆర్గ్యుమెంట్స్లో ఉన్నా లేకపోయినా ఈమె దూరేసి కంటెంట్ అయితే ఇస్తుంది. ఇక కళ్యాణ్కి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇతను సెకండ్ వస్తున్నాడు. ఇక తనూజాకైతే చెప్పనక్కర్లేదు. ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు పిఆర్ టీమ్స్ ఆడినా ఆడకపోయినా ఈమె మాత్రం ఫస్ట్గానే ఉంది. ఎందుకంటే ఇంకా ఇంపాక్ట్ చేసే పర్సన్స్ ఇంకా ఎవ్వరూ అక్కడ కనిపించట్లేదు. కళ్యాణ్ కానీ ఈమెకి అగైనెస్ట్గా వెళ్తే మాత్రం ఇతను టాప్లో ఉంటాడు, బట్ ఈయన వెళ్ళడు. ఇక శ్రీజ అలాగే భరణి గారైతే రీ ఎంట్రీ ఉందంట.